మచ్చా నేను ఇప్పటిదాకా ఒక్క చేతిలో మోసపోలే. నన్ను మోసం చేస్తాడా వాడు? నన్ను అవలగాని చేస్తాడా? బ్లాక్ చేసి వాడు తింటాడు నన్ను. మచ్చా నువ్వు తెంగకుండానే వాడు నీ కాడ 10,000 తెంగిండు మచ్చా. మరి నీ పిల్లకేం చెప్తావు? అది నన్ను పైసలు అడగదు మచ్చా. అడగదు. ఏం చేయాలి మచ్చా? నాకు ఫేక్ సిమ్ కావాలి. ఫేక్ సిమ్ ఎందుకు? ఏడబోదు ఇంకున్నా ఆడనే లాక్కొని తెంగాలి. అవసరమైతే లాక్కొని తెంగుతా. దింగుతావా? లాక్కొని దింగుతావా? అసలు జాబ్ చేయకుండా డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు? చెప్పినా కదా బిజినెస్ చేస్తున్నా అని. చెప్పకుండాంత పెద్ద బిజినెస్ ఏంటో. అమ్మాయిలను సప్లై చేస్తున్నా. ఏంటి నిజమా? అవును. హే జోక్ చేయకు, నిజం చెప్పు. నీకే తెలుస్తుందిలే టైం వచ్చినప్పుడు. ఏంటో సరే గాని రేపు నీ ప్లాన్స్ ఏంటి? కొద్దిగా బిజినెస్ డల్ నడుస్తుంది. ఒక వారం మనం కలవద్దు. వారమా? రోజూ కలుస్తాం, ఇప్పుడు వారం వద్దు అంటే? ఏ సస్తావా కలవపోతే? నెక్స్ట్ వీక్ రూమ్ పోదాం. ఇగో శారీలో రా. శారీయా? ఆహా, శారీలో వద్దు. ఎందుకు? శారీలో కూడా ఇప్పుడే చూసేస్తే పెళ్ళయ్యాక చూడ్డానికి ఏముండదు కదా. రే వాడొచ్చినట్టున్నాడు, వెళ్ళి పార్సల్ ఇచ్చిరా. సరే. క్యాషా ఆన్లైనా? ఆన్లైనే బ్రో. ఆన్లైనా? రే ఏం చేస్తున్నావు రాయడా? రే నువ్వేంద్రా మళ్ళీ మొదలు పెట్టినావా? లేదు సార్. నడువికెంచి ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా. ఏంద్రా ఇదంతా? ఏం లేదు సార్. జోబులో ఏముందిరా? జోబులో ఏం లేదు సార్. తీ సార్. తీ జోబులో. సార్ ఏంద్రా ఇది? రే సార్ డ్రగ్స్ అమ్ముతున్నావురా? సార్ అట్లాగా సార్. మరి ఏంద్రా ఇది? సార్ నడు పోలీస్ స్టేషన్ కి. మా అక్కలావిడే ఏంద్రా ఇచ్చి పెట్టేది? పైన ఫ్లోర్ లో ఎవరో సూసైడ్ చేసుకున్నారు సార్. సూసైడ్ చేసుకున్నారా? ఎవడు రాది? ఏం చేస్తున్నావు రానాడు? అయినా ఈ పిల్ల నాకెందుకు చెప్పింది? నేను మఫ్టీలో ఉన్నా కదా. అమ్మని దెబ్బేసిర్రు. రే జస్ట్ లో మిస్సురా, కొంచెం ఉంటే బొక్కలు దుష్టాడు. మరి అట్లాంటి పనులు చేస్తే ఇట్లానే అవుతుంది. చెప్తే విన్నావా నువ్వు? ఫస్ట్ ఈ ఏరియా నుంచి వెళ్ళిపోదాం నడురా. ఏడికి పోతావు? డబ్బులున్నాయి మన దగ్గర. పార్సల్ తీసుకొని దొబ్బేసిండు సచ్చినోడు. అది అమ్ముంటే ఎంతో కొంత వచ్చుండేది. నువ్వు వచ్చిన పైసలు వచ్చినట్టే ఊడుస్తావు. వింటావా? అరే మనం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం, వేరే రూట్ చూసుకుందాం పదా. సరేపా. అరే ఇంకా నా వల్ల కాదురా, కడుపులో పేగులు తిప్పేస్తున్నాయి. సరే నువ్వేండే ఉండు, నేను పోయి టిఫిన్ తీసుకొస్తా. పైసలు మరి? నా దగ్గర 50 ఉంది. మచ్చా మనం పర్సనల్గా ఏమన్నా పెట్టుకోవాలి మచ్చా. ఇట్లా ఫోన్ కాల్ అలా నడుస్తలేదు.
ఏమంటావు నువ్వు? అది కరెక్టే బాబాయ్. రేట్లు మస్తు కానీ ఉన్నాయి రా. ఇప్పటికిప్పుడంటే ఎవరు దొరుకుతాడు మనకి? ఇడ్లీ నువ్వు అన్నట్టు కాల్స్లో మాట్లాడినా కూడా కొంతమంది డౌట్ వస్తుంది కొడుకులకి. చూద్దాం, మన కళ్ళలో ఎవడో ఒకటి దొరకపోడు. దొరుకుతారులే, మన చుట్టుపక్కలనే ఎవడో ఒకడు తిరుగుతుంటాడు. అమ్మా ఓయ్ ఉమ్. నువ్వు తిను నువ్వు తిను. తిను. అరే నువ్వు తిను నువ్వు. అన్న ఆరో ప్లేట్ దేదో ఉద్దరు. भैया నేను చెప్పలేగా. भैया बोले పద బాబాయ్ పోదాం. బ్రో ఇంకో ప్లేట్ కావాలంటే తినేసేయండి, నేను కట్టేస్తా. నడు బాబాయ్. అన్నా ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నైట్ నుంచి ఏం తినలేదు, కరెక్ట్ టైంకి టిఫిన్ పెట్టించినావు. ఈ డబ్బులు తీసుకో బ్రో. తీసుకోరా. వద్దులే అన్న, టిఫిన్ పెట్టించినావు చాలు. దీంతో మనకు అవసరం లేకపోయి ఉండొచ్చు తమ్మి, కానీ నీ వెనక ఉన్న పిల్ల నీతో ఉండాలంటే ఇవి అవసరం. పర్లేదు ఉంచుకో. అన్నా మేమెవరో తెలియకుండా టిఫిన్ పెట్టించి పైసలు కూడా ఇచ్చినావు. మళ్ళీ నీలాంటి వాళ్ళు మాకు కనిపిస్తారో లేదో తెలియదు అన్న, చాలా భయం అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏడు పోవాలో తెలియట్లేదు. లేచిపోయి వచ్చి రారా ఇద్దరు. లేదన్నా. మరి మొఖాన మాస్కులు ఎందుకు పెట్టుకుర్రా? ఇద్దరు పని చేయర్రి, నేను కొన్ని పైసలు ఇస్తా. రాత్రేడన్నా హోటల్ రూమ్ చూసుకొని పడుకొని రేపు పొద్దుగాలు వచ్చాను మాట్లాడుకుందాం. సరే అన్న. నా నెంబర్ తీసుకో. 9848 ఫోన్ చేయి నాకు. రా బాబాయ్. ఏమైంది ఇంకా రాలేదు ఇల్లు? తిన్నారా టిఫిన్? తిన్నావు అన్న. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంది? ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. ఎందుకంత బలుపు? ఆగొచ్చు కదా. రే అవులాగా మనతో పని లేకుండా ఎవరు మనకు హెల్ప్ చేయరు. నువ్వు ఎడ్డోన్ లేక అన్నిటికీ తలుపుకుంటుని ఇటు దాకా తీసుకొచ్చినావు. పిల్ల మంచి షార్ప్ ఉంది మచ్చా. అన్నా అది పిచ్చిది, గట్లనే మాట్లాడుతుంది, ఏం పట్టించుకోకూరు. మనతో పని చేయాలంటే ఈ మాత్రం షార్ప్ ఉండాలి తమ్మి. ఇంతకేం పని అన్న? సో అది మ్యాటర్. వచ్చిన దాంట్లో ఇద్దరికి ఈక్వల్ షేర్ పనిచేస్తాం. డీల్ బానే ఉంది. ప్రతిసారి సేమ్ పైసలు ఇస్తారా? అది వచ్చేవాడు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అన్న ఇంతకుముందు అదే పని చేసి గుడిసిపోయినాం, మళ్ళీ ఇప్పుడు అదే పని చేసి రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాదురా. ఎందుకంటే ఇటువంటి పని చేసి మోసపోయినామని చెప్పి ఏ మొగోడు కూడా బయటకు చెప్పడు. అరే తమ్ముడు నేను దాని గురించి వచ్చినారా, టెన్షన్ పడకండి. అరే నా గుడుకు సెట్ చేయండి రా, నేను సిటీకి కొత్తరా కొంచెం. అరే పైసలు ఎక్కువైనా పర్లేదురా, ఇస్తా నేను. మీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇయ్యండి రా. అరే పోలీసు వాళ్ళతో ఏం ప్రాబ్లం కాదారా? మన దగ్గర నర్సానా ఎవడేం బీగడు. రే ఏం చేస్తున్నావురా? ఇక్కడ సిగరెట్ దానికి వచ్చినావా? ఏం చేస్తలేదన్నా. ఏమైందిరా డల్లుగున్నావు?
ఏం లేదన్నా. ఏమైందని అడిగినా. ఏం లేదన్నా, చిన్న ఫ్యామిలీ ఇష్యూ. మీ అయ్యేమని అంటుండారా? నడు మాట్లాడదాం నడు. అన్నా ప్లీజ్ అన్నా. అయితే ఇంట్లో కాదైతే మ్యాటర్ ఏందో చెప్పు. రేయ్ చెప్తావా నెత్తి బగలేంగాల? అన్నా చెప్తా గానీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పకన్నా. అరే చెప్పురా బై చెప్పాను గాని. తిక్క కుత్తలోడా, నీలాంటి అవులగాళ్ళనే టార్గెట్ చేస్తారా వాళ్ళు? నంబర్ ఇవ్వాలది. దెంగే మచ్చా ఇంకో బక్రా ఫోన్ చేస్తాడు. హలో హలో, అవరు చెప్పండి. కాల్ బై సర్వీసా? ఎక్కడ నుండి మీరు? నేను హైదరాబాద్లోనే ఉంటా. అయితే మీకు ప్రొసీజర్ మొత్తం చెప్తా బ్రో. సరే ఒక్క నిమిషం లైన్లో ఉంటారా? అన్నా నేను మధుని మాట్లాడుతున్నా. అన్నా డ్యూటీలోనా? అన్నా నీ కాల్లో ఉన్నావా? నంబర్ ట్రేస్ చేసి చెప్తావా? కట్ చేసండి లంజావుడు. ఏమైంది? ఎందుకు కట్ చేసినావు కాల్? ఏదో తేడా ఉంది మచ్చా.